హాయ్ అండి, నమస్తే. నేను మీ రాధ. ఈ వీడియోలో రొయ్యల ఇగురు కూర ఎలా చేయాలో చూపించబోతున్నాను. 1/2 కిలో రొయ్యలు తీసుకున్నానండి. వాటిని శుభ్రంగా ఒలిచి కడిగి పక్కన పెట్టేసుకున్నాను. అందులోకి 3 టమాటాలు, 2 ఉల్లిపాయలు సరిపోతాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టేసుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు వేసుకోవాలి. ఇవి కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, కరివేపాకు వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. ఇవి కూడా కొంచెం బాగా మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. తర్వాత 1 స్పూన్ కల్లుప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుంటే ఇవి తొందరగా మగ్గిపోతాయండి. టమాటా ముక్కలు కొంచెం వాటర్ వచ్చేసింది. ఈ వాటర్ అంతా ఎగిరిపోవాలంటే సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టుకోవాలి. ఒక 5-10 మినిట్స్ వరకు ఇలా మగ్గనివ్వాలి. తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది వేసిన తర్వాత రొయ్యలు కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ మొత్తం కలిసే విధంగా ఇలా కలుపుకోవాలి. రొయ్యలు స్మెల్ ఉంటాయి కాబట్టి అది పోవాలంటే కొంచెం పుదీనా వేసుకుంటే స్మెల్ అనేది ఉండదు. తర్వాత కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్స్ కారం వేసుకున్నాను. కారం తినే వాళ్ళైతే ఇంకొంచెమైనా వేసుకోవచ్చు. కారం వేసుకున్న తర్వాత ఈ వాటర్ అంతా ఎగిరిపోయిందండి. తర్వాత కొంచెం మనకి గుజ్జుగా కావాలనుకుంటే వాటర్ పోసుకోవచ్చు. నేను కొంచెం 1 టీ గ్లాస్ వాటర్ పోసి కొంచెం సేపు బాగా మగ్గనిచ్చేసాను. ఈ వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత 1 స్పూన్ ధనియా పౌడర్ వేసాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. తర్వాత కొత్తిమీర వేసేసుకొని ఫైనల్గా తీసేసుకోవాలండి. కూర రెడీ అయిపోయింది. రొయ్యల ఇగురు కూర ఈ విధంగా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. బాయ్ ఫ్రెండ్స్.